నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 27 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానుడి రోజు కాబట్టి ఈ రోజు ఆయన యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే అధికార వ్యవహారాలు, తరువాత కుటుంబ గౌరవము, తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రభావితం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ 12 రాశుల మీద ఒకే రకంగా ఉంటాయా, వేర్వేరుగా ఉంటాయా అనే అంశంలో ముందుగా మేషరాశి చూసినట్టయితే మేషరాశి వారి యొక్క ఫలితాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తప్పనిసరిగా తీసేసుకోండి, చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే స్నేహితులతో మీకు విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తరువాత హస్తకళల వృత్తుల వారికి చాలా బాగుంటుంది ఈరోజు. లాభాలు రావడం కానీ, కొత్త క్లయింట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు మొత్తంగా ఎవరికీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా సూర్యుడి అష్టకం చదవడంతో పాటు ఎర్రని బెల్లాన్ని నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక వ్యవహారాల్లో ఒక స్పష్టత, విద్యార్థులకు అనుకూలమైన సమాచారం అందడము, వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి ఎర్రని పువ్వులతో పూజ చేయడంతో పాటు ఎర్రని పండుని నివేదన చేసి సూర్యాష్టకాన్ని కానీ, సూర్య మంత్రాన్ని కానీ యథాశక్తి చదువుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, అపరిచితుల మీద మీరు అస్సలు ఆధారపడకండి. ఇబ్బంది పాలు చేయడం కానీ లేదా మోసపోవడం కానీ జరిగే అవకాశాలు ఈ రోజు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక అంశంలో మోసపోయేందుకు సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాహన నష్టము అయ్యేట్టుగా కనబడుతోంది. అంటే వాహనాలు దొంగిలించబడడం కానీ, లేదా వాహనాలు పోగొట్టుకోవడం కానీ, లేదా దెబ్బతినడం కానీ ఇలాంటివి జరగడంతో పాటు ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు, ఆటంకాలు, ధన నష్టము, వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయి. ఈ రోజు అస్సలు బాగాలేదు మీకు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలగడము, కుటుంబ పరంగా నష్టం కలగడము ఇలాంటివి కనబడుతున్నాయి. మానసికంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రోజు మిథున రాశి వారికి అస్సలు బాగాలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు శివాలయంలో పాలను అభిషేకం చేయడం కానీ, లేదా మీ ఇంట్లో పాలతో అభిషేకం చేసుకున్నా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, మంచి వార్తలు వినడము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, సంబంధించిన ఫలితాలు కానీ, లేదా సానుకూలమైన వార్తలు వినడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. భవిష్యత్తు యోచనలకు చాలా అనుకూలమైన సమయంగా ఈ రోజు కనబడుతోంది. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ వాటిని తట్టుకునే ప్రయత్నంతోనూ, లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణతోనూ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా సూర్య స్తోత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.